నాగార్జున గారు చెప్పండి, ఈ మెడికల్ కాలేజీల మీద నిన్న ఈనాడులో వచ్చిన వార్త, ఇవాళ దాని మీద ఏ రకంగా వక్రీకరించారన్న దాని మీద వచ్చిన సమాచారం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. మరోవైపు విశాఖ ఉక్కుని ఆపరేషన్ డివిజన్ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారట. ముందు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడండి, తర్వాత విశాఖ గురించి కూడా మాట్లాడండి. సో ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంగా మొదలుపెట్టినటువంటి కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని దాటి చాలా వడివడిగా మేము కోటి సంతకాలు అనుకుంటే అది అప్రాక్సిమేట్లీ 1,10,00,000 దాకా సంతకాలు అయినాయి అని మాకు వస్తున్నటువంటి వార్త అండి. ఇది మొత్తం జిల్లా కేంద్రాల నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాల నుండి ఆ సంతకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సబ్మిట్ చేయడానికి అన్ని జిల్లాల నుండి కూడా తాడేపల్లికి ఈరోజు ఒక ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం పెంచుకున్నటువంటి ప్రజలందరికీ ముందుగా మనస్ఫూర్తిగా నాకు అభివందనలు తెలియజేస్తున్నా. సరే, పీపీపీ మోడ్ అంటున్నారు కాబట్టి కిరణే కదా సార్ ఆయన పేరు, రామోజీరావు గారు అబ్బాయి పేరు కిరణే కాబట్టి ఆయన మాట్లాడుతుంది దీని గురించే. పార్లమెంటరీ ఆఫ్ ఇండియన్ రాజ్యసభ ఇదేనండి ఆ పార్లమెంటరీ కమిటీ. ఈ రిపోర్టు గురించే పాపం ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన రాస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అత్యంత ఘోరమైన చండాలమైన పనిని సమర్థించుకోవడానికి కిరణ్ గారు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇదే. పాప అసలు నిజంగా వాస్తవానికి ఈ డాక్యుమెంట్లో ఏం చెప్పారు, ఇది ఒక పార్లమెంటరీ కమిటీ అని చెప్పారు. దీనికి ప్రజలకు కూడా పార్లమెంటరీ కమిటీ చెప్పింది కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఫస్ట్ పార్లమెంటరీ కమిటీ చేసినటువంటి సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి నిబంధన లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ పార్లమెంటరీ కమిటీ చేసినటువంటి సిఫార్సులని అమలు చేయాలి అనేటువంటి ఆలోచనే వారికి ఉంటే ఈ పార్టీకి ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, జీఎస్టీ కంపెన్సేషన్ కానీ, ఎలక్ట్రోల్ బాండ్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నో సిఫార్సుల్ని చెత్తబుట్టలు చేసినటువంటి పరిస్థితి చూసాం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నిజంగా పార్లమెంటరీ కమిటీని వీళ్ళు ఎంత గౌరవిస్తే 2024 నవంబర్ 30న ఒక పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలవరం అనేది 77% పూర్తయిందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి ఈనాడు ఇచ్చినటువంటి రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 2% కూడా కంప్లీట్ చేయలేదన్నారు కదా. ఇదే పార్లమెంటరీ కమిటీ పోలవరాన్ని 77% అంటే 76.79% పూర్తి చేసిందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజనరీ, పోలవరం నిర్మాత ఆయనే, పోలవరం కట్టింది ఆయనే అని ఎందుకు రామోజీరావు ఈనాడు కిరణ్ గారు రాయలేకపోతున్నారంటే వాళ్ళకి ఈ పార్లమెంటరీ నివేదిక అనేది వాళ్ళకి పొలిటికలైజ్డ్ అవ్వదు కాబట్టి ఇది చెప్పట్లా. అయినా ఈ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందో చెప్తా. దీంట్లో దాదాపుగా 5 చాప్టర్స్ ఉన్నాయి సార్. ఈ 5 చాప్టర్లో ఏం చెప్పిందంటే చాప్టర్ 2లో చాలా స్పష్టంగా భారతదేశంలో 20,87,462 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంబీబీఎస్ కోసం. వాళ్ళల్లో 11 లక్షల మంది పాస్ అవుతున్నారు. కానీ వాళ్ళకున్న సీట్లు 1,77,658 మాత్రమే. సో మనకి ప్రైవేటు కాలేజీల ఆవశ్యకత ఉంది అని చాప్టర్ 2లో చెప్పారు. దాంతోపాటు చాప్టర్ 2లో పేరా నెంబర్ 2.7, 2.13 చూసుకుంటే ప్రైవేట్ అండ్ పీపీపీ కాలేజెస్ అనేవి రీజనల్ ఇన్ఈక్వాలిటీలకి దారితీస్తుంది. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల్ని మీరు ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పింది. దాంతోపాటు సార్ చాప్టర్ 2లో ఒక కంపారిజన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక మెడికల్ కాలేజీలో చదివితే అంటే ఎయిమ్స్ ఢిల్లీలో 1,350 రూపాయల ఫీజు ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో 24,000 రూపాయల ఫీజు ఉంది. ప్రైవేట్ కాలేజీలో 26,53,000 ఫీజు ఉంది. దీన్ని బట్టి ఈ స్థాయి సంఘం ఏమని సిఫార్సు చేసిందంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది ఫైనాన్షియల్లీ చాలా ఎక్కువ ఫీజిబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి యాంటీ పీపీపీ టేకింగ్ పాయింట్ ఇందులో క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటు ప్రైవేట్ ఇంజనీర్ చాప్టర్ 3లో ఫ్యాకల్టీ క్రైసిస్ పారా నెంబర్ 3.1, 3.5 చూస్తే ప్రైవేట్ కాలేజెస్లో గోస్ట్ ఫ్యాకల్టీ ఎక్కువ అవుతున్నారు. అంటే లేని ఫ్యాకల్టీని
ఉన్నట్టు చూపిస్తున్నారు. దానివల్ల సరైనటువంటి వైద్య విద్య అందట్లేదు. 0% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి కూడా డాక్టర్ పట్టా ఇస్తున్నారు. దాంతోపాటు 100% ఫెయిల్యూర్ ఇన్ ఫ్యాకల్టీ నామ్స్ ఇన్ మెనీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని ఎన్ఎంసి ఇన్స్పెక్షన్లో తెలిగింది. కాబట్టి పీపీపీ ప్రైవేట్ మోడల్లో టీచింగ్ ఫ్యాకల్టీ డ్యూటీస్ అనేవి ఇంప్రాపర్గా ఉన్నాయని క్లియర్ కట్గా చెప్పింది. దాంతోపాటు చాప్టర్ 4లో క్వాలిటీ కంట్రోల్ అండ్ అక్రిడేషన్ అనేది కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో చాలా చండాలంగా ఉందని చెప్తూ గవర్నమెంట్ కాలేజ్ అనేది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పింది. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మీరు పీపీపీ మోడ్లో ఇస్తే అది మంచి పరిస్థితే అని ఒక సజెషన్ చేసింది. దాంతోపాటు ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేయడం గవర్నమెంట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే వర్చువల్ క్లాసెస్ క్రియేట్ చేయండి అని చెప్పింది. అంతే వాళ్ళు చెప్పింది. ఆ 2 పాయింట్లని తీసుకొని పీపీపీ విధానాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందంటే, పార్లమెంటరీ స్థాయి సంఘం ఏం చెప్పిందంటే ఒకటి చెప్తా వినండి సార్. అసలుకి ఐపీసీ సెక్షన్స్ 124A అంటే ఏదైనా ప్రభుత్వం పైన గట్టిగా వ్యాఖ్యలు చేసినట్టు కేసు పెట్టి లోపలేస్తున్నారు కదా, ఈ సెక్షన్ ని రద్దు చేయండి అని చెప్పింది స్థాయి సంఘం. కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలా, చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయాలా? అట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి అన్ని పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ అనేవి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. ఇనానమస్ గా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఎలక్టోరల్ బాండ్స్ పార్టీలకి ఇస్తున్నారు, వాటిని రద్దు చేయండి అని చెప్పింది. రద్దు చేస్తారా? దాంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనేటువంటి ఎలా అయితే పోస్టులు ఉన్నాయో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలన్నా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలన్నా వారికి కూడా ఇండియన్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒక ఎగ్జామ్ పెట్టి పాస్ అవ్వండి. తమకు తామే జడ్జిలను ఎన్నుకోవడం అనేది సరైన పద్ధతి కాదని పార్లమెంటరీ సంఘం చెప్పింది. దాన్ని ఏమన్నా ఫాలో చేశారా? కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని సమర్థించుకోవడానికి ఏదేదో చెప్తున్నారు. ఇవన్నీ చెప్పదు సార్. పీపీపీ మోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేది ఏకైక అక్కాసు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదని ప్రజా ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి వీళ్ళు పీపీపీ విధానాన్ని ప్రైవేట్ కాలేజీకి అమ్మేస్తున్నారు. దీంతో పాటు మరొక సింపుల్ ఇష్యూ చెప్తాను చూడండి సార్. ఈ ప్రభుత్వ కళాశాలని ఎక్వైర్ చేసుకోవడానికి ఒక 5 సంస్థలు ప్రీ బిడ్కి వచ్చినాయి. ఈ 5 ప్రీ బిడ్ సంస్థల్లో 4 ప్రీ బిడ్ సంస్థలు, ఒకటి దుబాయ్ నుంచి వచ్చింది, అది దానికి తెలియదు, కానీ మిగతా 4 ప్రీ బిడ్ దానికి వచ్చినటువంటి 4 సంస్థలు చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంస్థలు కావా? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎవరికి అమ్మేద్దాం అనుకుంటున్నారు? పీవీఆర్ హాస్పిటల్స్ అనే వాళ్ళు ప్రీ బిడ్డింగ్కి వచ్చారు. ఎవరికి? వాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు? కామినేని హాస్పిటల్స్ వాళ్ళు వచ్చారు, వారు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు? ఒక క్రాంతి ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇంకొకటి వచ్చారు, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? కాబట్టి ఏదైనా మాట్లాడితే మళ్ళీ నాగార్జున యాదవ్ పైన, సాక్షి పైన, కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన ఏడవడం తప్పితే మీరు ఏం చేయలేరు. మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి సంబంధించి ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎక్వైర్ చేద్దామని మీరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ, అన్ని అనుబంధ ప్రజా సంఘాలు కానీ మిమ్మల్ని ఎక్వైర్ చేసుకోవడానికి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. అవసరమైతే మేము మా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో చట్ట సవరణ చేసైనా కానీ మీ నుండి అవి వెనక్కి తీసుకుంటాం. దాంట్లో వేరే డౌట్ పెట్టుకోకండి. రైట్. నిజంగానే ప్రజల్లో ఒక అనుమానం కలిగిన, వాళ్ళు కూడా చెప్పారా, ఇందాక మిత్రుడు నాగార్జున చెప్పినట్లుగా వాళ్ళు కూడా చెప్పారంట కదా అని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆల్రెడీ కట్టిన, మరి గవర్నమెంటే ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ఈ కాలేజీలన్నీ, గవర్నమెంట్ కాలేజీలు జగన్ గారి టైంలో వాటిని ఏమైనా ప్రైవేటైజ్ చేయమని పార్లమెంటరీ కమిటీ చెప్పిందా? అది ఏమి రాయకుండా ఏదో ఒక పాయింట్ తీసుకుని ఎంత దారుణంగా ఈనాడు ఇట్లా ఈ స్థాయికి దిగజారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది మేలు చేస్తున్నట్లా, కీడు చేస్తున్నట్లా? మురళి గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీలు కూడా సమర్థిస్తున్నాయి అన్నటువంటిది దీంట్లో ఉన్న సారాంశం అంతా కూడా.
జరుపుతున్నట్టు, అందుకనే అంత ఫోకస్డ్గా ఇవన్నీ చర్చనీయాంశం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 10 లక్షల మందికి ఎంతమంది వైద్యులు ఉండాలి అని చెప్పి లెక్క తీస్తే అది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కనీసంగా 150 మంది వైద్యులు ఉంటే ఇప్పుడున్నటువంటి దీన్ని మీట్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది స్థాయి సంఘంలో జరిగినటువంటి చర్చలో వచ్చినటువంటి సారాంశం. దాన్ని మీట్ కావడానికి ఏ ఏ పద్ధతులు అనుసరించాలి అని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆల్రెడీ ప్రైవేటు రంగం కాదు, ప్రభుత్వ రంగంలో ప్రారంభించినటువంటి కాలేజీలు ప్రకటించినటువంటివి, ఆల్రెడీ నిర్మాణం చేసినటివి, నిధులు కేటాయించినటివి, లేదా రేపొద్దున పనులు ప్రారంభించాల్సినటువంటి వాటికి సంబంధించి వాటిని ప్రైవేట్ పరం చేసి లేదా పీపీపీ మోడ్ అనే పేరు పెట్టి, ఈ పీపీపీలో పబ్లిక్ ఉంటారు, పీపుల్ ఉంటారు, పార్ట్నర్షిప్ ఉంటుంది, అంతా చెప్తారు. ఇవన్నీ ఏ పీలు ఉండవు, ఉండేది ఒకటే పీ, అది ప్రైవేటీకరణ పీ. అది అధికారంలో ఉండేవాడికి ఎవరికి నచ్చితే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి సంపదనంతా మళ్లించే కార్యక్రమం తప్ప మరొకటేమీ కాదు. ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనక దాగున్నటువంటి రహస్యం ఏంటంటే, పెద్దవాళ్ళకి వీటన్నిటిని అప్పచెప్పడం, పేదలకు ఉపయోగపడే దీన్ని పూర్తిగా సంపన్నులకి కట్టబెట్టే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని దాదాపు ప్రతి జిల్లాకు ఒకటి ప్రారంభించడం అనేది అభినందనీయం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో అభినందించాలి, దాంట్లో సందేహం ఏమీ లేదు. దీన్ని ఒక కుట్రపూరితంగా ఈరోజు ఈ ప్రభుత్వం దానికేదో రకరకాల కారణాలు చెప్తూ, వాటికి అడ్డగోలు విమర్శలు చేస్తూ, అసలు ఏమీ లేవని చెప్పి, అక్కడ నిర్మాణాలే జరగలేదు, పెద్ద పెద్ద బిల్డింగులు దాదాపు కంప్లీట్ అయిపోయినటువంటి దశలో ఉన్నటువంటి చోట కూడా ఏమీ లేదని అడ్డగోలు దుష్ప్రచారాలు ఇవన్నీ చేసి తాము చేస్తున్నదే గొప్పది, ఈ పీపీపీ మోడ్ లో నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఒక అడ్డగోలు వ్యవహారంగా ఈ ప్రభుత్వం చేసింది. ఇది తప్పు. ఇప్పటికైనా విత్డ్రా కావాలి. తాను చేస్తున్నటువంటి విధానాలని ఇప్పుడు నిన్న మొన్న కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఇదంతా ప్రభుత్వ పెత్తనంలోనే ఉంటుంది. ఏం ప్రభుత్వ పెత్తనం ఉంటుంది? పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టేసిన తర్వాత, విధి విధానాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన అంటే తర్వాత ఇవన్నీ ఒకెత్తండి. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీలో ఎక్కడ కూడా ఆల్రెడీ ఇచ్చిన కాలేజీని ప్రైవేటైజ్ చేయమనో లేకపోతే పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకెళ్ళమని రాయలేదు కదా. అయినప్పుడు కూడా ఈనాడు లేదా ఇంకొక పత్రిక, ఎల్లో మీడియా ఈ రకంగా రాయటం ప్రజలకి అన్యాయం చేసినట్లా, ద్రోహం చేసినట్లు కాదా? పార్లమెంటరీ సంఘం చెప్పింది ఏమంటే, దేశంలో తీసుకురావాల్సిన కొత్త విధానం గురించి భవిష్యత్తులో ఏమి చేయాలనే దానికి కొన్ని సూచనలు చేశారు. అవి రాష్ట్రాల్లో ఆమోదించవచ్చు, కేంద్రమే ఆమోదించకపోవచ్చు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని ఎంత ఆమోద ముద్ర వేసినట్టుగా ఇక్కడ చేయడం సరైనటువంటిది కాదు కదా. అది తప్పు అని నేను మాట్లాడేది. స్థాయి సంఘం వేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఏమి చేయాలో ఏమి చేశారో దాని మీద కాదు, దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని ఏమి చేయాలనే దానికోసం స్థాయి సంఘం వేశారు. వాళ్ళ సజెషన్స్ లేదా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ ఏదో ఇచ్చారు. అవన్నీ మాకు అనుకూలంగా ఈ స్థాయి సంఘం చెప్పక ముందే మేము చాలా గొప్పగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేసామని చెప్పి డబ్బు కొట్టుకోవడం అనేది ఇంకా దురదృష్టకరమైంది. అది సరైనటువంటిది కాదు. 100కి 100 పాళ్ళు విద్య ప్రభుత్వ రంగంలో కొనసాగాల్సిందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ ఉద్యమాల్లో మేము కూడా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాము. అన్ని రకాలుగా విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రకాల ప్రజా సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను.